Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. Oh my god. Mwah. కమింగ్ టు అభి సిరీస్ లో ఒక షార్ట్ ఉంది నాకు కార్ నడపడం రాదు అని. రియల్ లైఫ్ లో నీ కార్ నడపడం వచ్చా రాదా? రాదు నిజంగానే రాదు. యాక్చువల్లీ నేర్చుకున్నాను. అంటే నా దృష్టిలో మీ దగ్గర సొంత కారు ఉంటే నేను నేర్చుకున్నా వెళ్ళి, కానీ ఆ కాన్ఫిడెన్స్ లేదు తీసే ట్రాఫిక్ లో. సో అది రియల్ గానే వచ్చింది. అది కూడా యాక్చువల్లీ నిజంగానే. ఒక లాస్ట్ లో షార్ట్ ఉంటది, బావా నీకు వచ్చా అంటే ఏదో చూడటం అని చెప్పి అంటే తను సీట్ బెల్ట్ వేసేసుకుంటుంది. అదే అనిపించింది, నిజంగా వచ్చా రాదు. ఎందుకంటే నువ్వు లొకేషన్స్ కి ఎలా వస్తావు ఏంటి అన్నది మనకి తెలుసు కాబట్టి. సొంత కారు ఉంటే వచ్చేసేది, లేదు కదా, సో కాన్ఫిడెన్స్ లేదు. కానీ బైక్ నడపడం కూడా చిరాకు అంట కదా. అంటే నేను నడపను, వచ్చు కానీ నడపను ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ షూట్స్ ఉన్నప్పుడు ఏమో అసలుకే నడుస్తుంటది ఎక్కడైనా భయం. అదే వీడు బాగా నీదే అంతే కదా. నాకు బండి భయం ఏం లేదు, కారు ఫోబియా అని పెట్టుకున్నాడు నీట్ గా. అదే నిన్ను ఇన్స్పైర్ అయ్యా క్యారెక్టరైజేషన్ లో అక్కడ అది పెట్టేశారా? ఇన్స్పైర్ అవ్వలేదు, జరిగింది. మా నాన్న అలాగే కొట్టండి. కార్ నేర్పేటప్పుడు నీకన్నా చిన్నపిల్లలు నడుపుతున్నారని యాస్టీస్ అలాగే డైలాగ్ కూడా అదే, నీకన్నా చిన్నపిల్లలు నడుపుతున్నారా అని చెప్పి ఒకటి బీగితే సేమ్ అలాగే కార్ దిగా. నిజమే అది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే నువ్వు చాలా 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 ఇన్యాక్టివ్ ఉంటావు. మాకు గ్రూప్ ఉంటది, విష్ణు కాలేజ్ గ్రూప్ అని. అసలు గ్రూప్ అనే కాదు, అన్ని యాక్టివిటీస్ లో చాలా ఇన్యాక్టివ్ గా ఉంటావు. ఎందుకు అంటే ఓన్లీ యాక్టింగ్ జోన్ లోనే ఉంటావా, లేదంటే కలిస్తే ఏమైపోతుంది అని అనుకుంటావా? అసలు లేదు, యాక్చువల్ ప్రాబ్లం లేదంటే నీకు పొగరా బలుపా ఏం చేశాను పొగరు ఉండడం. కానీ బయటికి వెళ్ళడం అంటే కొంచెం చిరాకు నాకు, బయట తిరగడం ఇదంతా. ఇంట్లో కూర్చొని హ్యాపీగా మూవీ పెట్టుకొని ఏం వర్క్ లేకపోతే రోజుకు 2-3 సినిమాలు చూసేవాడిని. ఈ బయట తిరగడం ఇదంతా ఫ్రెండ్స్ తో అంటే మన దగ్గర ఏమైనా డబ్బులు ఉండేవి కాదు ఎక్కువ. ఎక్కడైనా పిలిస్తే మళ్ళీ నాకు దగ్గర వెహికల్ కూడా లేదు ఇక్కడ హైదరాబాద్. సో నేను వెళ్ళాలంటే ఆటో క్యాబ్. తెలుసుగా ఆటో ఎంత అవుతుంది వెళ్ళి రావడానికి. వేస్తారు కదా. బాబు చిట్టి అయితే వెళ్ళేవాడిని కాదు ఎక్కువ. ఎందుకు మళ్ళీ డబ్బులు ఖర్చు అనవసరం బయటకి వెళ్ళి, దాని వల్ల సైలెంట్ గా ఉండడం బెస్ట్ కదా అని చెప్పి సైలెంట్ గా ఉండేవాడిని. ఇది మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్. యాక్చువల్లీ అడిగేసాను, నాకు తెలుసు, చూస్తున్నా కదా, చూస్తున్నా. ఓకే, లవ్ సింబల్ పెడతా ఇట్లా ప్రతి పోస్ట్ కి, థమ్స్ అప్ పెడతా. కానీ రిప్లేస్ మళ్ళీ కలుద్దాం బయట అంటారు. మళ్ళీ రావాలంటే అమ్మో ఖర్చు, అమ్మో అక్కడి నుంచి ఏ వస్తాము తెలుసు. విప్రో సర్కిల్ సైడ్ ఉండేది. అడ్రస్ కూడా పెడతాడు, మీకు ఎవరికైనా కలవాలనుకుంటే. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.